తల్లిని హత్య చేశాడనే ఆరోపణలతో పోలీసులు అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేపట్టిన జిల్లా కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తుండగా కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో అనారోగ్యంతో ఆ ఖైదీ మరణించాడు. చనిపోయిన 6 ఏళ్ల తర్వాత హైకోర్టు నుంచి నిర్దోషిగా తీర్పు వచ్చింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్దగుండవెల్లి గ్రామానికి చెందిన పెద్దగుండెల అలియాస్ గుండెల పోచయ్య తన తల్లి ఎల్లవ్వను హత్య చేశారనే నేరంపై 2013లో అరెస్ట్ అయ్యారు. తన తల్లిని పోషించలేక ఉరివేసి చంపారనే ఆరోపణపై దుబ్బాక పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. సిద్దిపేట కోర్టులో సాక్ష్యాధారాలను పరిశీలించిన కోర్టు 2017 జనవరి 12న పోచయ్యకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. పోచయ్యను చెర్లపల్లి సెంట్రల్ జైలుకు తరలించారు. అదే ఏడాది పోచయ్య తరపున చిన్న కుమారుడు దేవయ్య హైకోర్టును ఆశ్రయించాడు. బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. కానీ హైకోర్టు ఆ పిటిషన్ను కొట్టివేసింది. ఈ ఏడాది జూలైలో ఈ అప్పీలుపై విచారించిన హైకోర్టు పోచయ్యను నిర్దోషిగా తేల్చి తక్షణం విడుదల చేయాలని ఆదేశించింది. 2013లో మా బాబుకి జైలు శిక్ష పడింది. అన్యాయంగా మా అమ్మను చంపినని మా బాబు మీద అభియోగం మోపడంపై ఆయనకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఆ చెర్లపల్లి జైలునే అప్పుడు చనిపోయింది. తర్వాత చనిపోయినాక 6 సంవత్సరాలకు నిన్న తీర్పు వచ్చింది. ఇటువంటి అన్యాయం మరియు జరగద్దని మనవి చేస్తుంది. ప్రకాశము గుండెల పోచయ్య మా పెద్దనాన్న కొడుకు. 2013లో వృద్ధులైన మా పెద్దమ్మ చనిపోయింది. చనిపోతే పోషయ్యనే పోషించలేక చనిపోయిందని ఇతర ఆయన గిట్టని వాళ్ళు చాలా గొడవ చేసారు. గొడవ చేస్తే అప్పుడు పోలీసు వాళ్ళు ఆయనను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరచగా జిల్లా న్యాయస్థానం ఏం చేసింది, ఆయనకు యావజ్జీవ శిక్ష విధించింది 2015. అయితే ఆయన చెర్లపల్లి జైల్లో పోయినప్పుడు ఇది కరెక్ట్ కాదని హైకోర్టులో అప్పీల్ చేసిండు. హైకోర్టులో అప్పీల్ చేస్తే అది ఇన్ని రోజులకు 2024 వరకు అది తీర్పు అయింది. కానీ ఆయన తీర్పులో నిర్దోషిగా విడుదలైండు. కానీ 2018 ఆగస్టు 16 తారీఖు నాడే ఆయన చెర్లపల్లి జైల్లో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిండు. ఈ న్యాయస్థానాలలో ఇటుపు కానీ పోలీసు వ్యవస్థలో కానీ ఇలాంటి దర్యాప్తు సక్రమంగా జరగక శిక్షలు విధించడం వలన అమాయకులు శిక్ష చేయని వాళ్ళు కూడా నేరస్తులుగా శిక్ష అనుభవిస్తూ అనేక మంది ఖైదీలు కూడా చనిపోతున్నారు. వాళ్ళకు న్యాయం జరగాలని, అట్లాంటి జీవితం ఉన్నప్పుడే వీళ్ళకు శిక్షలు కోర్టులు త్వరగా పరిష్కారం చేస్తే వాళ్ళకు కానీ ఉపశమనం అన్నది జరిపిస్తుందని తెలియజేస్తుంది.